హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన క్యాబ్స్ విజయవాడ. నైట్ లాగిన్ అయ్యాను. అంతకుముందు ఓలో, ఊబర్, ర్యాపిడో ఫస్ట్ నుంచి పాస్ కట్టుకోవాలి. ఓలో, ఊబర్ అలా ఏం లేదు. డైరెక్ట్గా లాగిన్ అయితే మనకు పడిన బుకింగ్కి 100%కి 28% అలా కమిషన్ తీసుకునేవాడు విత్ జిఎస్టీతో కలిపి. ఊబర్ రోడేమో కొంచెం తక్కువ తీసుకునేవాడు అనమాట. ఇప్పుడు అలా కాదు. ఓలా, ఊబర్ రెండు ఏది లాగిన్ అవ్వాలన్నా ఊబర్ ఏమో 3 డేస్కి 300, ఓలా ఏమో 1 డేకి 139. అలా పాస్ మనం కొనుక్కుంటేనే డ్యూటీ ఆన్ అవుతుంది, లేదంటే డ్యూటీ ఆనే అవ్వదు. ఓలా అయితేనేమో డ్యూటీ ఆన్ అయ్యిద్ది, బుకింగ్ పడితే 110 రూపీస్ కట్ అయిపోతుంది ఫర్ డేకి. ఈ ఆప్షన్ విజయవాడలో కొంచెం రీసెంట్గానే పెట్టారనమాట ర్యాపిడో చూసి. బట్ ఏం చేస్తాం, ఇంకా తప్పదు, కొనుక్కోవాల్సిందే. నేను కూడా నైట్ ఊబర్ 3 డేస్కిను, ఓలా 1 డేకి తీసుకున్నాను పాస్. ప్రతిసారి ఇలా కొనుక్కోవాల్సిందే. ఊబర్ ఏమో 4 అవర్స్ ఉంటుంది, లేదంటే 3 డేస్ ఉంటుంది. ఓలా అలా కాదు, 4 అవర్స్ ఉంటుంది, 1 డే ఉంటుంది, 3 డేస్ ఉంటుంది, 1 మంత్ ఉంటుంది, అలా ఉంటుంది అనమాట. మనకి ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. ఇప్పుడే ఊబర్ కొన్నాను అనమాట. ఊబర్ 300, వ్యాలెట్లో 600 బ్యాలెన్స్, మైనస్ బ్యాలెన్స్ ఉంది. వేరే ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా అయితే మనం ఎంత కావాలంటే అంత 200, 300 అలా ఊబర్లో కట్టుకోవచ్చు. అట్లా కాకుండా యాప్లో కడితే ఊబర్ మొత్తం అడుగుతుంది అనమాట. ఓలాలో ఇంకా 16 మినిట్స్ ఉంది, సర్లే అని కట్టలేదు. అది పోరంకిలో వెయిట్ చేస్తుంటే మన పప్పుల మిల్ సెంటర్ నుంచి లెమన్ ట్రీకి పడింది. 179 180 వచ్చింది బిల్లు. కస్టమర్ 200 ఇచ్చారు. ఇంకా ఎంజీ రోడ్లో నుంచి బస్టాండ్కి వెళ్ళిపోయాను. నైట్ వ్యూ ఎంజీ రోడ్ చాలా బాగుంటుంది. బస్టాండ్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఓలా కూడా పే చేద్దాం, వండేది పే చేద్దామని చూస్తే పాతది ఒక 80 రూపీస్ మైనస్ బ్యాలెన్స్ ఉంది. అది ఇది కలిపి పే చేద్దామని చూస్తే 10 మినిట్స్ ఆగి పే చేసుకోమంటుంది. ఒక్కోసారి సర్వర్ ప్రాబ్లం ఉంటుంది ఓలా. ఊబర్ అయితే అలా కాదు, డైరెక్ట్ మనం కొడతామే, మైనస్ బ్యాలెన్స్ అయిపోయింది, తీసేసుకుంటుంది. తర్వాత ఓలా కూడా పాస్ తీసుకున్నాను. బస్ స్టాండ్ దగ్గర ఉంటే ఊబర్లో మాత్రం లోకల్ బుకింగ్స్ పడితే 99 రూపీస్, 130 రూపీస్. నేనేమో లోకల్ బుకింగ్లు ఎక్కువ లైక్ చేయను అనమాట. నాకు ఇంటర్సిటీ అంటేనే ఇష్టం. అవుట్ స్టేషన్ కానీ ఇంటర్సిటీ కానీ పడితేనే వెళ్తా, లేదంటే లోకల్ బుకింగ్స్ అసలు తక్కువ తీసుకోను. ఓన్లీ మా ఊరు నుంచి విజయవాడ సిటీకి వెళ్తానికి లోకల్ బుకింగ్ తీసుకుంటా. ఇన్ కేసు సిటీలో నా టార్గెట్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ రిటర్న్ పోరంకికో, పెనమలూరుకో, కంకిపడుకో తీసుకుంటా. లేదంటే ఏదన్నా గ్రూప్లో పడితే అలా ఇంటి వైపు తీసేసుకుంటా అనమాట. తర్వాత తెల్లవారుజామున పడింది ఓలాలో నూజివీడు. కస్టమర్కి 1500 చూపించింది, నేనేమో 1800 అడిగా, ఇస్తా అన్నారు. తర్వాత అంతకుముందు బుకింగ్ ఏమో 2 అవర్స్ రెంటల్ పడింది. సార్ 2 అవర్స్ రెంటల్ వేసి గుంటూరు వెళ్ళిపోతారంట. నేను రాను సార్, రెంటల్లో లోకల్లో తిరగాలి అంటే, అయితే ఓకే క్యాన్సిల్ చేయన్నారు. చాలాసేపు వెయిట్ చేశా, కస్టమర్ క్యాన్సిల్ చేయట్లేదని నేనే క్యాన్సిల్ చేశా. ఈ బుకింగ్ పడిన తర్వాతే నూజివీడు పడింది. 1800 ఇచ్చారు సార్ని దింపేశా. విజయవాడ వచ్చేసిన తర్వాత గ్రూప్లో మన మొవ్వ దగ్గర ఒక అన్న రైల్వే స్టేషన్ నుంచి మొవ్వ దగ్గరికి డ్రాప్ పెట్టారు. జయలక్ష్మి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని, మొవ్వకిను కొడాలికి మధ్యలో అనమాట. అక్కడికి లీడ్ తీసుకున్నా. అది 1500, ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళిపోవాలని తీసుకున్నాను. కస్టమర్ని డ్రాప్ చేశాను అనమాట. తర్వాత పామర్ మీదగా ఇంటికి వచ్చేసాను. ఇది చాలా పెద్ద కంపెనీ. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.